మన ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఘన ప్రారంభం నవంబర్ 23న దిల్సుఖ్ నగర్ లో ఓపెనింగ్ సందర్భంగా ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. ఆఫర్ 23 నుండి 30 వరకు మాత్రమే. త్వరపడండి. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా దానికి సంబంధించిన తేదీలను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈ సందర్భంలో బీసీ రిజర్వేషన్ అంశం కూడా కొంత సంచలనంగా మారుతుంది. దానిపైన కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడు అన్న, చెప్పండి, ఎట్లా రిజర్వేషన్ అంశం ఇప్పుడు 42% డోకా చేసింది. ఎందుకంటే 42% ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పింది. అటువంటిది సడన్గా బీహార్ ఎన్నికలు కాందడివే నో అని చెప్పింది. ఇందులో ఏమైనా న్యాయం ఉందా? రెండవది, ప్రభుత్వానికి మొదటి నుంచి కూడా చిత్తశుద్ధి లేకుండా కనిపిస్తుంది. అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకుపోలేదు. పార్లమెంట్లో వాళ్ళకు ఇండియా కూటమికి 240 మంది ఉన్నారు. ఒక్కరోజన్నా పార్లమెంట్లో మాట్లాడేదా? లేదు. అంటే వాళ్ళ చిత్తశుద్ధి ఏంటి? రెండవది, కోర్టులో కేసు ఉంది. కేసు జడ్జిమెంట్ రాకుంటే ఎట్లా ఎన్నికలకు పోతారు? ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది కదా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రెండవది, బీహార్ ఎన్నికల కోసమే ఆగిందనేది అర్థమవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఇది మళ్ళా కోర్టు జడ్జిమెంట్ వచ్చిందాకా పార్లమెంటు బిల్లు పెట్టి 42% తోటి వాళ్ళదేం బ్రహ్మ విద్య కాదు. ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. లీగల్ చిక్కులు, లీగల్ అడ్డంకులు వస్తున్నాయి. లీగల్ అడ్డంకులు జనాభా లెక్కలు ఉన్నాయి. డెడికేటెడ్ కమిషన్ ఉంది. ఇంకెక్కడిది లీగల్ అడ్డంకులు? జనాభా లెక్కలు ఉన్నాయి. లీగల్ అడ్డంకులు ఎక్కడిది? సుప్రీంకోర్టే చెప్పింది జనాభా లెక్కలు ఉంటే పెంచుకోవచ్చు. కాబట్టి లీగల్ అవరోధాలు లేవు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి కేంద్రం వద్దకు తీసుకెళ్లాలన్న ఒక అంశాన్ని కూడా మీరు చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తారు? అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని గతంలో కూడా చెప్పారు. ఇప్పుడు ఎన్నికలలో నెక్స్ట్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనేది క్లియర్గా అనిపిస్తుంది. బీసీ సంఘాల ఆధ్వర్యంలో మరి మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఉద్యమాలు నడుస్తున్నాయి, ర్యాలీలు, ప్రదర్శనలు. ఈ రోజు రేపట్లో ఇంకా మిగతా అందరితో మాట్లాడి పెద్ద ఎన్నికల సంఘం తేదీలను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా వస్తున్నాయి. మీరేం చెప్తారు? ఎన్నికలు అయినాక కూడా రద్దు చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా అదే పని అవుతుంది. మేము వాళ్ళ జాయిరా ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడం బీసీల జీవితాలతోటి. వాళ్ళకి ఏ గ్రౌండ్ మీద పోతాడు ఎన్నికలకు? 3000 కోట్లు ముఖ్యమా, 2 కోట్ల ప్రజలు ముఖ్యమా? అందుకే తప్పనిసరి అది విరమించుకోవాలి. కోర్టు జడ్జిమెంట్ వచ్చినాక ఎన్నికలకు పోవాలి. కోర్టు జడ్జిమెంట్స్ అనంతరమే ఎన్నికలకు వెళ్లాలంటూ కూడా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ చెప్తున్నారు. ఖచ్చితంగా తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. భవిష్యత్తులో రిజర్వేషన్ల సాధన కోసం అనేక ఆందోళనలు, ఉద్రిక్తత కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని ఎంపీ ఆర్ కృష్ణ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంతోష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.